వీరన్న ఆ వీరన్న వీరన్న అరే జబ్బరదస్త్ ఉంది వీరన్న పేరు. ఉమ్. ఎవరే? అంకెన్పల్లి ఆ అంకెన్పల్లి అంకేన్పల్లి. సంగారెడ్డి కిందకే ఉంటది అది. హాస్పిటల్ సదాశివపేట. ఇదేమో డిస్టిక్ ఆ, మా డిస్టిక్ సంగారెడ్డి, ఆ, సదాశివపేట మండల్, ఆ. సో, అంకెన్పల్లి విలేజ్. అంకేన్పల్లి విలేజ్. సో ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? సత్యంగా ఇప్పటిదా కింద మంచిగా రేవంత్ రెడ్డి బాగుంది. అంతేనా? గుణమే చేసుకొని చెప్పు, నిజం చెప్పు. గుండె మీద చేసుకొని చెప్తున్నా. ఆ. రేవంత్ రెడ్డి మళ్ళా పరిపాలన- తప్పకుండా వాళ్ళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. అంతేనా? డౌట్ ఏం లేదా? డౌటే లేదు. రాసి పెట్టుకో, అంతేనా? రాసి పెట్టుకో అని రాసి చెప్తా. పెట్టుకోవాలి బాండ్ పేపర్ మీద. బాండ్ పేపర్ రాసి పెట్టుకో. ఛాలెంజ్ చేస్తున్నావు రేవంత్ రెడ్డి. ఛాలెంజ్. మరికి మొగలే మళ్ళీ కేసీఆర్ గెలుతున్నాడు. ఏ మూల ఇక్కడ రమ్మని. అంతేనా? మొగలే కాదు. మౌలే కాదు, ఆ, ఇల్లు కట్టుకొని ఎంత సుఖంగా ఉన్నాడు అడుగు. వాడు కట్టించి అది చదువు. డబుల్ బెడ్రూమ్ మా వచ్చిందా? జాగా ఆయన కడుగు. నీకు డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? అరే ఆగే. చెప్పురా, ఎందుకు భయపడతావు చెప్పు. ఇల్లు కట్టుకున్నావానే. డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? ఆయనకి ఇందిరా మిల్ వచ్చిందా? అవు మంచిగా ఉన్నాయిలే ఇందిరా మిల్లు. జబర్దస్త్ కట్టుకుంటా సార్. అంతేనా? కాదు ఇట్లా రైస్ దగ్గర ఆడ ఇంట్లో వాళ్ళు మాట్లాడుతారు కానీ నేను ఏమంటున్నా, నువ్వు ఇందిరా మిల్లు మంచిగా నువ్వు అంటున్నావు. ఇదేమో మనం ఎంబడి ఉండాలి, కష్టపడాలి, కట్టుకోవాలి. మరి కేసీఆర్ మంచి ఆయనే కట్టి కిటికీలు పెట్టి దర్వాలు పెట్టి తాళశని చేతులు పెట్టింది కదా. ఒకసారి నా ఎంబడి నువ్వు వస్తా. అంతేనా? సదాశివపేట పక్కకు ఎన్నో గుట్ట మీద కట్టిండు. అందులో ఎంతమంది సంసారం చేస్తున్నారు, ఎన్ని కూలిపోయినాయో నేను నీకు చూపిస్తుందా. అరే అల్లుడా తేడా ఉండాలి, కొడుకులో తేడా ఉండాలని చెప్పి పడానికి అల్లుడికి కొడుకు లేదు, మొత్తం కూలి కింద పడ్డాడు. అంతేనా? ఇప్పుడు ఇట్లా ఇందిరా మిల్లు కాన్సెప్ట్ మంచిదిలే. అరే ముఖ్య దేవుడు అని ఇంట్లో చూసి ఇప్పుడు ఎంత మంచి కట్టుకున్నా 22 నెలలుగా మా ఊరికి శాంక్షన్ అయినాయి. అంటే 1 కోటి రూపాయల వర్క్ అయితే ఇచ్చిండే కదా. అంకెన్పల్లికి 22 నెలలు అంటే లెక్క పెట్టుకో. 1 కోటి రూపాయల మీద వచ్చినట్టే కదా వర్క్. కన్న అడవిలో గుట్టలో కట్టిండు. ఎవరికి పనికిరానికి మా ఊళ్ళో ఒక్కరికి బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ లో ఇల్లే రాలేదు. అంతేనా? వాళ్ళు ఎవరు ఉండలేరు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వల్ల. ఎవరు ఉంటుండే ఎక్కడ ఆ అడవిలో ఎవరు చూస్తాడు ఏం చేస్తాడు. అంతేనా? అన్ని ఊరవతల అడవిలో ఆడ ఎడగట్టిరంటు. ఒక్క సిటీలో ఏ కట్టిన నాకు చూపెట్టారు. అంతేనా? అన్ని గుట్టలోనే కట్టేసి. ఎవరైనా ఓది ఉంటారా? ఇచ్చినా గానీ ఎవరు ఉంటారు. అదే ఊళ్ళో ఇప్పుడు తమాషా కట్టుకుంటున్నారు, మళ్ళా ఆ ఊళ్ళో ఉన్నట్లే ఉంటున్నారు. అంతేనా? ఎవరి ఇంటికాడ ఎవరు జాగ్రత్తగా కట్టుకుంటున్నారు. ఫస్ట్ చెప్పింది కదా, జాగ ఉన్న వాళ్ళకు 5 లక్షలు కట్టుకోండి మీరు అని చెప్పిండు. నేను కట్టిస్తానని లేదు, 5 లక్షలు నేను ఇస్తా, కట్టుకోండి మీరు జాగ ఉన్న కాలేసుకుంటారు లేకపోతే ఇట్లా జబర్దస్త్ ముచ్చట. జబర్దస్త్ ఏం దీంట్లో నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, మస్తే మాట్లాడుతున్నావు. ఒక రోజు ముందు మొత్తం నీ మాట మార్చేస్తే నేను అట్లా మారేటోడు మారుతుండొస్తా. అట్లా మనకు అలవాటు లేదు, మనం మారకుండా ఒకసారి పార్టీ అన్నాం పార్టీకే ఉంటాం. అంతేనా? ఇప్పుడు వడ్డీన వచ్చినా మీటింగ్ పైసలు తీసుకుని వచ్చినా? ఇక పైసలు తీసుకొని వస్తామని చెప్తే కొట్టుకో. అంతేనా? నాకు చెప్తే నేను కొట్టుకున్నట్లే. పక్కనే నీకు ఎవరు 1 రూపాయి ఇవ్వలేదు. నాకు ఇయ్యరు, నేను తీసుకోను, నాకు అవసరం ఏం లేదు. అంతేనా? నాకు పార్టీ అంటే అభిమానం, రేవంత్ రెడ్డి అంటే అభిమానంతో రేవంత్ రెడ్డి అభిమానం. మీటింగ్ కాదే కేసీఆర్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా మరి బస్సులలో మందు బాటిల్లు పైసలు ఇవన్నీ కనబడతాయి, అన్ని మీటింగ్లలో కనబడతాయి కదా. చూపెట్టి పైసలు లేవు, చూసుకోను, మందు లేదు, చూసుకోవాలని చెప్తున్నా కదా. అంటే ఒక్క బాట దొరకవచ్చు, ఒక్క బాట దొరకవచ్చు. కనీసం నేను తాగినట్టు వాసన వస్తుందా? నాకు బీడి అలవాటు, బీడి తాగుతాం అంతే. అంటే నిజాయితీగా ప్రేమతోటి వచ్చినాం. ఇప్పుడు ఏం పేరు అంటే నీ పేరు? వీరన్న. వీరన్న కేసీఆర్ మీ ఊరికి వచ్చి వీరన్న ఏమో బాగా మాట్లాడినావు మొన్న టీవీలో. నా దగ్గర సంపుడు కాదే, నా దగ్గర సంపుడు కాదే, నా దగ్గర 1 5 లక్షలు ఇస్తా నీకు, ఆ దగ్గర రాసితీ అంటే ఆయన పోతావా? నాకు అవసరం ఏం లేదు పైసలు. అంతేనా? పార్టీ నాకు నచ్చదు. అంతేనా? నా గమ్మత్ కాదు, నేను 2 పార్టీలు మారిన. ఫస్ట్ టీడీపీ రేవంత్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ లోకి వచ్చిందా, టీడీపీ పోయిందా, అప్పుడు నేను కాంగ్రెస్ లో చేయాలి. నాకు రేవంత్ రెడ్డి ప్రేమ, వాళ్ళంటే 10 సంవత్సరాలు. లీడర్ లీడర్ అవసరం లేదు, ఏం అవసరం. వాడు ఒకటి ఉంటే దేవుడు. రేవంత్ రెడ్డి
డోకలేదు అంతే పేదవానికి మాత్రం డోకలేదు